ఊరు ఒక్కటే, పాలన మాత్రం డబుల్. అవును, ఆ 14 గ్రామాల్లో 2 రాష్ట్రాల పాలన. అంటే 2 ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు, చివరకు 2 సర్పంచులు. అంతేకాదు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఓట్లు, పన్నులు అన్నీ రెండేసన్నమాట. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజల మాట కూడా రెండుగా మారిపోయింది. మేం తెలంగాణలోనే ఉంటామంటూ కొందరు, లేదు లేదు మేం మహారాష్ట్రలో కలుస్తామంటూ మరికొందరు. భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ 14 ఊర్లు మావేనని మహారాష్ట్ర సర్కార్ చెబుతుంటే తెలంగాణ సర్కార్ మౌనం వహించడం కొత్త చర్చకు దారితీస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఆ 14 సరిహద్దు గ్రామాల వివాదాన్ని మీ ముందుంచడానికి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్ళింది TV9. ఈ గట్టునుంటారా, ఆ గట్టుకెడతారా? నేను ఏం చేయాలి? మహారాష్ట్రలో పోయి ఇక్కడనే తెలంగాణ కావాలి మాకు. 2 రాష్ట్రాలు, 14 గ్రామాలు. దశాబ్దాల వివాదానికి పరిష్కారం ఎప్పుడు? అన్నీ రెండేసి ఉన్నా వీళ్ళ భవిష్యత్తు మాత్రం అంధకారంలోనే ఇంకా కొనసాగుతుంది. హాయిగా 2 రాష్ట్రాల పాలన, 2 వైపులా ఓట్లు, 2 రాష్ట్రాల పథకాలు, 2 రాష్ట్రాల రహదారులు. ఇంకేం, ఆ సరిహద్దు ఊర్లకు పట్టిందల్లా బంగారమే అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఈ దారుల్లో ప్రయాణం చేస్తే కాని, ఆ ఊర్లకు చేరితే కాని వాళ్ల గోస అర్థం కాదు. దశాబ్దాలుగా వీళ్ళ వెతలను పట్టించుకున్న రాష్ట్రాలే లేవు. సరిహద్దు గ్రామాలుగా, వివాదాస్పద గ్రామాలుగా అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయాయి ఈ 14 గ్రామాలు. ప్రస్తుతం ఈ 14 గ్రామాల చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కారణం ఒక్కటే, మహారాష్ట్ర సర్కార్ ఈ 14 గ్రామాలు మావే అంటూ తీర్మానం చేసుకోవడం. ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఏ స్పష్టతనివ్వకపోవడంతో అసలు సమస్య అంతా జటిలంగా మారుతోంది. ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం తరువాత అంతాపూర్ గ్రామం. గుట్టలు దాటుతూ, వాగులు వంకలు దాటుకుంటూ, గుంతల దారులెంబడి కెరమరి మీదుగా 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అంతాపూర్ వస్తుంది. ఇది 4 ఊర్లకు మేజర్ గ్రామ పంచాయతీ అంటే ఆశ్చర్యం కలగక మానదు. కనీస సౌకర్యాలకు నోచుకోని మారుమూల గ్రామమిది. ఇప్పుడు అంతాపూర్ గ్రామాన్ని మహారాష్ట్రలో కలిపేసుకుంటామంటూ అక్కడి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ప్రకటించింది. ఈ ఒక్క ఊరే కాదు, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో హద్దుల లెక్క తేలని పరందోలి, కోట, శంకర్లొద్ది, ముఖదంగూడ, లెండీగూడ, ఈసాపూర్, మహార్జాగూడ, అనంతపూర్, భోలాపూర్, గౌరీ, లేందిచల, లక్మాపూర్, జంకపూర్, పద్మావతి, ఇలా ఈ 14 గ్రామాలు 60 ఏళ్లుగా నలిగిపోతున్నాయి. తాజాగా ఈ 14 గ్రామాలు మహారాష్ట్రానివే అని మహారాష్ట్ర సర్కారు ప్రకటించుకోవడం, అక్కడి ప్రతిపక్షం కూడా హర్షం వ్యక్తం చేయడం కొత్త వివాదానికి తెరలేపింది. ఊరు గొప్ప, పేరు దిబ్బ అనే విధంగా మా గ్రామాల పరిస్థితి ఉంది. మీరు వచ్చేటప్పుడు చూశారు, మా గ్రామాలకు రోడ్డు రవాణా సంస్థ సహకారం లేదు, రోడ్డు రవాణా బాగులేదు. పూర్తిగా ఎక్కడికక్కడ బొందలుగా మారిన రోడ్లున్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే ప్రయాణ ఖర్చులు, ప్రయాణ కష్టాలున్నాయి. కనీసం ఇక్కడికి 108 అంబులెన్స్ కూడా రాదు. మహారాష్ట్ర సర్కార్ పట్టించుకోదు. పట్టించుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం కూడా అంతో ఇంతో నిధులు ఇవ్వాల్సిన పరిస్థితిలో కూడా అప్పుడు కూడా మాకు పూర్తి సహకారం అందించడం లేదు. ఇప్పుడు మేము ఎటుగాకుండా వెళ్ళిపోయాము. ఇప్పుడేమో మహారాష్ట్ర ప్రభుత్వము మాదే గ్రామాలంటూ చెప్పడము ఎంతవరకు సమంజసం కాదంటున్నది అంతాపూర్కు సంబంధించిన గ్రామ ప్రజానికం. అయితే మేము మాత్రం తెలంగాణలోనే కొనసాగాలని బలంగా కోరుకుంటున్నామంటోంది ఇక్కడి ఆదివాసీ, లంబాడి సామాజిక వర్గం. గత కేసీఆర్ ప్రభుత్వం తమ గ్రామంతో పాటు 14 గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని అందించిందని, ఊర్లకు కరెంటిచ్చిందని, భూములకు పట్టాలివ్వడంతో పాటు పింఛన్లు కూడా ఇచ్చిందని, బడి కట్టించి పిల్లలకు మాతృభాష తెలుగులో చదువు చెప్పిందంటున్నారు ఈ గిరిజనం. భూమి మీద హక్కునిచ్చిన తెలంగాణను వదిలి
ఏమీ ఇవ్వని మహారాష్ట్రలోకి ఎందుకు పోతాం అంటున్నారు ఇక్కడి లంబాడాలు. सर हमारे को महाराष्ट्र में खाली एक राशन कार्ड और एक वोटर, खाली राशन 20 किलो 10 किलो चावल देते, खाली वोट लेते, दूसरा कुछ भी नहीं है। तेलंगाना में बोले तो हमारे को पट्टा है, सो है, राशन है, हर तरफ से हमारे को कल्याण लक्ष्मी अब पेंशन। उधर महाराष्ट्र में 400 रुपये देते बोल के उधर ही है, यहाँ 2016 रुपये दे रहे, अपना विकलांगों को 4016 रुपये दे रहे। इसके वास्ते हम अपने तेलंगाना में होना बोल के हम सब बोल रहे हैं। అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? అది తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే. 1971కి పూర్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దులోని 12 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా మిగిలిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ఈ 12 గ్రామాలను 1983 ఫిబ్రవరిలో మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల అధికారులు ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ గ్రామాలు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామాలను అప్పటి పాత ఆదిలాబాద్ జిల్లాలో చేర్చారు. ఇప్పుడు ఆ 12 గ్రామాల సంఖ్య 14కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించడం, ఉమ్మడి ఆదిలాబాద్ని కూడా 4 జిల్లాలుగా విభజించడంతో ఈ 14 గ్రామాలు కొత్తగా ఏర్పడిన కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకొచ్చేశాయి. కు ముందు నుంచే ఈ 2 రాష్ట్రాలు ఈ గ్రామాలను తమ రాష్ట్రంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. 1982లో వివాదం తారాస్థాయికి చేరిపోవడంతో 1983లో ఏపీ నుంచి ఈ ప్రాంతంలోని గిరిజనులకు పోడు భూములపై పహానీలు అందించారు. 1991లో రెవెన్యూ, అటవీ శాఖల ద్వారా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 1996లో ఏపీ హైకోర్టు ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్కి చెందినవిగా తీర్పునిచ్చింది. దీంతో ఈ గ్రామాల్లో మరాఠీని మాతృభాషగా ఎంచుకున్న దళిత సామాజిక వర్గం మాత్రం మమ్మల్ని మహారాష్ట్రలోనే కలపాలని అప్పటి నుంచి నినదించారు. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వివాదాస్పద గ్రామాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ కారణంగా ఈ 14 గ్రామాలను అప్పటి నుంచి 2 రాష్ట్రాలు పాలిస్తున్నాయి. అంతాపూర్ గ్రామానికి చేరుకున్న టీవీ9 బృందానికి జై తెలంగాణ నినాదాలతో స్వాగతం పలికారు ఇక్కడి జనం. 430 కుటుంబాలున్న ఈ పంచాయతీలో అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ గ్రామాలున్నాయి. తెలుగు మాట్లాడే తామంతా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటామని, మహారాష్ట్ర సర్కార్ మాకు వద్దే వద్దు అంటున్నారు అంతాపూర్కు చెందిన 1600 మంది ప్రజలు. వీరితో పాటు బోలాపటార్ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా తెలంగాణకే జై కొడుతున్నారు. అన్ని సువిధాలు మాకు తెలంగాణయే ఉన్నాయి. మన షేన్ పట్టాలు, మాకు వారించిన నీళ్ళు కూడా, మళ్ళీ ఇంకా ఏదన్నా మా పిల్లలు కూడా తెలంగాణలో ఉన్నారు. పుట్ను, రాష్ట్రాబాద్, జైను. నేను ఏం చేయాలి మహారాష్ట్రలో పోయి? ఇక్కడనే తెలంగాణ కావాలి మాకు తెలంగాణ కావాలి. ఇంకా భూమి పట్టాలు ఉన్నాయి, ఇంకా నీళ్ళు ఉన్నాయి, మొత్తం ఇక్కడ దీన్నే ఉన్నాయి. అయితే అంతాపూర్, బోలాపటార్ గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజల్లో 70% మంది ప్రజలు ఎస్టీ లంబాడాలు. వీరికి తెలంగాణలో పోడు పట్టాలున్నాయి. ఎస్టీ రిజర్వేషన్ అందుతోంది. మహారాష్ట్రలో మాత్రం వీళ్లు నాన్ ట్రైబల్స్ గా ఉన్నారు. నాన్ ట్రైబల్స్ కోటాలో బీసీ సంచార తెగగా కొనసాగుతున్నారు. ఈ కారణంగా మహారాష్ట్రలో కలిసేందుకు ససేమిరా అంటున్నారు ఇక్కడి లంబాడా సామాజిక వర్గ ప్రజలు. ఇప్పుడు సడన్గా మాకు మహారాష్ట్రలో కలిపేయడం నిర్ణయం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు పోడు పట్టాలు కూడా గత ప్రభుత్వం కూడా మాకు పోడు పట్టాలను మంజూరు చేసింది. మేము క్యాస్ట్ కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇక్కడ నుంచి పొంది ఉన్నాము. కావున ప్రభుత్వము మహారాష్ట్ర ఏదైతే ప్రకటన చేసిందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఈ గ్రామాలైన పరందోలి, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, నారాయణగూడ
ఈ గ్రామాల ప్రజలు ఏంటంటే మేము తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి మా అభ్యర్థనల మేరకు మమ్మల్ని తెలంగాణ రాష్ట్రాలను కొనసాగించగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సరిహద్దు గ్రామాల్లో చాలా మంది భౌగోళికంగా, మానసికంగా తెలంగాణతో బంధాన్ని ఏర్పరచుకున్నారు. రెండు వైపులా వివాహ సంబంధాలున్న మరాఠీ మాట్లాడుతున్న మనసులో తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ అమలవుతున్న రైతు బంధు పథకాలే అందుకు కారణం. అయితే ఏ రాష్ట్రం ప్రయోజనాలిస్తే ఆ రాష్ట్రానికి జై కొట్టడం కాదు, రాజ్యాంగం ప్రకారం సరిహద్దులు నిర్ణయించి తమ తల్లి వేరుతో కలపాలని తాపత్రయపడేవారు ఇక్కడున్నారు. అంతాపూర్ వాసుల గోడు తెలుసుకున్న టీవీ9 టీం కొండ అవతలి వైపు మహారాష్ట్రకు అతి దగ్గరగా ఉన్న పరందోలి వైపుగా ప్రయాణం సాగించింది. అంతాపూర్ మీదుగా కొండలు గుట్టలు దాటుతూ అతి ప్రమాదకరమైన మార్గంలో మహారాష్ట్ర జివిటి వైపు మా వాహనం మెల్లిమెల్లిగా కదిలింది. అంతాపూర్, ఏసాపూర్, వని మీదుగా మహారాష్ట్రలోని జివిటి తాలూకా కేంద్రానికి చేరుకుంది. ఇక్కడి నుంచి రహదారి కాస్త మెరుగ్గా ఉంది. జివిటి నుండి మహారాష్ట్ర రహదారుల గుండా 20 కిలోమీటర్లు ప్రయాణించి పరందోలికి చేరుకున్నాం. ఇక్కడ బహుజన జ్యోతులకు నీలి వందనాలు సమర్పిస్తూ విస్మరణకు గురైన దళిత, ఆదివాసీ పల్లెల్ని అక్కున చేర్చుకుంటూ పరందోలిలో గ్రామస్తులతో మాట్లాడింది టీవీ9. పూలే అంబేద్కర్లు జాతికి బువ్వ పెట్టి తొవ్వ చూపిన మహనీయులు. దళితులకు దేశంలో అన్ని వనరులపై సర్వ హక్కులు ఉండాలంటూ కలలుగన్న మహాత్ములు. ఇప్పుడు ఈ 14 గ్రామాల్లో ఇక్కడున్న దళితులకు ఉమ్మడి వనరులపై ఇప్పటి వరకు జన్మ హక్కు లేని పరిస్థితి. ఇటు మహారాష్ట్ర సర్కార్ దళితులకు భూములు ఇస్తామంటూ చెప్తోంది, అటు తెలంగాణ సర్కార్ గిరిజనులకు పట్టాలు కట్టబెట్టింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉండాలో తెలియక దళితులు, గిరిజనులు సతమతమవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మాది ఏ రాష్ట్రం, మేము ఎక్కడ బతుకుతున్నాం, మాది ఏ గ్రామమో చెప్పాలంటూ వేడుకుంటున్నారు. పరందోలి అంటే ఓ బహువచనం, మంది గొంతుక. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని 14 గ్రామాల సామూహిక గోస. हमको जो पढ़ाई लिखाई हमारी ज़्यादातर रहना जाना अलग तो महाराष्ट्र में ज़्यादा है. तेलंगाना में कैसा है थोड़ा फार, लेकिन वो बोले तो 1-2% जैसे पढ़े वाले लोग हैं इधर, लेकिन 98 to 95% नहीं, क्या महाराष्ट्र में ज़्यादा है. तो अभी तेलंगाना से आता आपने क्या वो चावल वगैरह देते खाली, और जो पेंशन वगैरह देते, फिर बाकी जो सब है सुविधाएं वगैरह नहीं, क्या ज़्यादातर महाराष्ट्र से इधर आती है. इसलिए हमारी सबकी इच्छा है कि हमको महाराष्ट्र में जाना है. దశాబ్దాల క్రితమే 2 రాష్ట్రాల పంచాయతీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సరిహద్దు సంగతి తేల్చే వరకు 2 రాష్ట్రాలు ఈ గ్రామాల బాగోగులు చూసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఈ 14 గ్రామాల ప్రజలు 2 రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తున్నారు. కానీ తమను ఓటర్లుగా తప్ప మనుషులుగా ఎవరూ చూడడం లేదంటూ వాపోతున్నారు. ఇదిగో ఇది ముగ్దుంగూడ. ఈ 14 గ్రామాల్లో భాషా ప్రయుక్తంగా తమ గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలోనే కలపాలంటూ 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్న గ్రామం. तो हमको महाराष्ट्र में क्यों रहना चाहते हैं हम कि एक तो हमारी मदर लैंग्वेज मराठी है, और दूसरी बात यह है कि हम तेलुगु नहीं बोल सकते हैं. 100% लोग मराठी भाषिक है, तो इसलिए हम महाराष्ट्र में रहना चाहते हैं. दूसरी बात ऐसा है कि महाराष्ट्र का जो सुविधाएं हैं वो 1970 से चालू है, और यहाँ हमको ज़मीन के जो पट्टे हैं अभी महाराष्ट्र सरकार की तरफ से मिलने वाले हैं. इसलिए हम सब लोग महाराष्ट्र में रहना चाहते हैं. ఇన్నాళ్ళు 2 రాష్ట్రాల్లో 2 వైపులా ఓటర్లుగా ఉన్న ఈ 14 గ్రామాల జనం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉండాలో తేల్చుకోలేక సామాజిక వర్గాలుగా విడిపోయి
రెండు సిద్ధాంతాలతో ఒకే ఊరిలో రెండు వర్గాలుగా విడిపోయి కొత్త వివాదానికి తెరలేపుతున్నారు. మా భాష, మా ఊరు, మా భూమి, మా పిల్లల భవిష్యత్ ఇవే మాకు ముఖ్యం అంటూ నినదిస్తున్నారు. మక్తుంగూడ చుట్టుపక్కల 90% మంది దళితులు ఉన్నారు. తమ మాతృభాష మరాఠీ కావడంతో తమను మహారాష్ట్రలోనే కలపాలంటూ రామ్దాస్ రణ్వీర్ అనే సామాజిక కార్యకర్త పోరాడుతున్నారు. ఈ 14 గ్రామాలు మావే అంటూ తాజాగా మహారాష్ట్ర సర్కారు ప్రకటించడాన్ని రణ్వీర్ స్వాగతిస్తున్నారు. తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమి, కానీ ఈ భూమిపై వీరికి హక్కు లేదు. 2 రాష్ట్రాల చరిత్రలో వీరికి ఒక్క పేజీ కూడా లేదు. ఎవ్వరూ కలుపుకోనప్పుడు, ఏ రాష్ట్ర మ్యాప్లోనూ స్థానం లేనప్పుడు వారి మనస్సు ఎంతగా నొచ్చుకుంటుంది. అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసమే తమ పోరాటం అంటున్నారు. పరందోలికి 2 దశాబ్దాల పాటు సర్పంచ్గా కొనసాగిన కాంబ్లే లక్ష్మణ్ తమను మహారాష్ట్రలోనే కలపాలని కోరుతున్నారు. మాకు మహారాష్ట్ర వాళ్ళు పట్టా ఇస్తారు, తెలంగాణ గవర్నమెంట్ పట్టా ఇవ్వలేదు. ఎందుకంటే ఫారెస్ట్లో భూమి ఉన్నాయి తెలంగాణలో, మహారాష్ట్రలో రెవెన్యూలో భూమి ఉన్నాయి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ విలేజ్లో, అన్సర్వేడ్ విలేజ్లో ఎట్లయినా ట్రైబల్కు పట్టా ఇచ్చినారు, ఎస్సీలకు మాత్రం ఏమి స్కీమ్ లేదు. కాబట్టి ముఖ్యమంత్రి ఇస్తాం అట్లా చెప్తున్నా. కాబట్టి ఈ ముక్కదంగూడ పరందులిలో 80% దళితులు మొత్తం మార్పుకు పోవానికి రెడీ ఉన్నాం. రోడ్డు రవాణా సదుపాయంలోనూ తెలంగాణతో పోల్చి చూస్తే మహారాష్ట్ర సర్కారే తమ గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించింది అంటున్నారు పరందోలి వాసులు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్థానిక రాజూరా ఎమ్మెల్యే ప్రకటనతో నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ 14 గ్రామాల సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలతో సగం మంది జనం జై కొడుతుంటే మరో సగం మంది జనం నై అంటున్నారు. 14 గ్రామాల్లో 7 గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ కొమరం భీం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలపడంతో ఈ సమస్య తీవ్రత మరింతగా పెరిగిపోయింది. మిగిలిన 7 గ్రామాల ప్రజలు మాత్రం తమను మహారాష్ట్రలోనే కలపాలని ముంబై బాట పట్టారు. దీంతో ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు రెండుగా చీలిపోయి పోటాపోటీ నిరసనలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భూమి మీద పూర్తి స్థాయిలో హక్కొచ్చిన ఎస్టీకి సంబంధించిన జాబితా సామాజిక వర్గం అంతా తెలంగాణలో ఎస్టీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఇక్కడ భూమి పట్టాలు రావడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణలోనే కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. దళితులు మాత్రం ఇక్కడ వారికి భూమి మీద హక్కు రాకపోవడంతో, భూమి పట్టాలు రాకపోవడంతో మేము మహారాష్ట్ర సర్కారులోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ముంబైలో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జీవీటీతో పాటు సరిహద్దు గ్రామాలకు చెందిన 11 మంది నాయకులు, ప్రజాప్రతినిధులను సీఎం ఫడ్నవీస్ ని కలిశారు. సరిహద్దు గ్రామాల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరడంతోనే విలీన విషయం మళ్లీ తెరపైకొచ్చింది. మరి తెలంగాణ సర్కారు వైఖరేమిటి? ఈ 14 గ్రామాలను వదిలేసుకుంటుందా, లేక ఇన్నేళ్లు చేసిన అభివృద్ధిని, చెయ్యబోయే అభివృద్ధిని వివరిస్తూ రాజ్యాంగబద్ధంగా అడ్డుకుంటుందా? చూడాలి. రాత్రికి రాత్రే తేలిపోయే వ్యవహారం కాకపోయినప్పటికీ రేపటి తరాల కోసమైనా ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఇప్పటికైతే మహారాష్ట్ర సర్కార్ ఈ 14 గ్రామాలు మావే అంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇక అసలు విషయం చెప్పాలి. ఈ పిల్లలకు భవిష్యత్తు చూపాలి. 2 భాషల్లో మాట్లాడుతున్న ఈ 2 గ్రామాలు 2 ఓటర్లుగా మారిన ఓట్ల దేవుళ్ళు ఇప్పుడు మహారాష్ట్రనా, తెలంగాణ? ఏ రాష్ట్రం మనుషులు? అసలు వీళ్ళ ఊరేది చెప్పాల్సింది సర్కార్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9, పరందూరు. ఈ దేశం నీదైనా ఏ రాష్ట్రమో తెలియనప్పుడు, పండించే గింజ నీ చేతిలోనే ఉన్నా భూమిపై హక్కు లేనప్పుడు, బువ్వ కోసం, రేపటి తొవ్వ కోసం ఈ సరిహద్దు గ్రామాలు తన్లాడుతూనే ఉన్నాయి. అస్తిత్వం కోసం కొట్లాడుతూనే ఉంటాయి. బహువచనం పల్లవై, సమూహపు గోస రాగమై వినిపించే ఉద్వేగ ఉద్ధృతి.